నిజాయితీ గల వ్యక్తికి ఉండే ధైర్యం ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. పసిపిల్లల్ని చూసినప్పుడు మనసు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతుంది. కారణం, వారి మనస్సులో ఎటువంటి కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు ఉండవు. ఎంతో స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటారు. అందుకే పొరపాటున వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే తెలిసి తెలియక చేశారని వదిలేస్తాం. మంచి మనసుతో ఉన్న వారంతా ఈ కోవలోకి వస్తారు. సమాజంలో వంగని చెట్టులా దృఢంగా నిలబడాలంటే కొన్ని గుణాలు మనకు అవసరమవుతాయి. వాటిలో మొదటిది క్యారెక్టర్. ఒక మనిషికి ఏమున్నా లేకపోయినా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. డబ్బు పోయినా, హోదా పోయినా పర్లేదు, కానీ అదే క్యారెక్టర్ని కోల్పోతే మనం మన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. మనిషి ఎదుగుతున్నప్పుడు ఎలా ఉన్నాడో ఎదిగిన తర్వాత కూడా అలాగే ఉండడం నిజమైన గొప్ప విషయం. ప్రతి వ్యక్తి ఎటువంటి మోహాలకు, ప్రలోభాలకు లొంగకుండా తన క్యారెక్టర్ని కాపాడుకోవాలి. చెడు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. ఇక రెండవది నిజాయితీ. మనం చేస్తున్న ఏ పనైనా కూడా నిజాయితీగా చేయాలి. నిజాయితీకి వ్యక్తిత్వానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. మనం నిజాయితీ తప్పితే ఆ మచ్చ మన క్యారెక్టర్పై పడుతుంది. నిజాయితీ గల వ్యక్తికి ఉండే ధైర్యం ఈ లోకంలో మరెవ్వరికీ ఉండదు. తప్పు చేయని సంస్కారం నుంచి వచ్చిన గొప్ప ధైర్యం అది. ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్న వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. మూడవది అంకితభావం, అదే డెడికేషన్. మనం చేసే పని మీద మనకు పూర్తి అంకితభావం ఉండాలి. ఏకాగ్రతతో, ఇష్టంతో, శ్రద్ధ పెట్టి చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. అంకితభావంతో ఉన్న వ్యక్తికి క్రమశిక్షణ ఆటోమేటిక్గా అలవడుతుంది. తాను ఎంచుకున్న రంగంలో ఓటమనేదే లేకుండా ముందుకు సాగిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ క్యారెక్టర్, నిజాయితీ, అంకితభావం అనేవి చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. లైఫ్లో సక్సెస్ కావాలి అనుకునేవారు వీటిని తప్పక పెంపొందించుకోవాలి.